ఇంట్లో ఊరికే కూర్చున్నాను అనేసి మా డాడీ అయితే నన్ను ఫిష్ మార్కెట్ దగ్గర తీసుకెళ్తున్నారు. నాకు నచ్చిన కర్రీ తెచ్చుకోవచ్చు అనేసి ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేముండి నేటివ్ ప్లేస్ అయితే సీకి దగ్గరలో ఉంటది కాబట్టి మాకు సీ ఫుడ్ అనేది చాలా ఫ్రెష్‌గా అండ్ అన్‌లిమిటెడ్‌గా అయితే దొరుకుతది. ఉన్న ఆప్షన్స్‌లో మనకి తినాలనిపించింది అయితే మంచిగా కొనుక్కోవచ్చు. ఇక్కడ మేమైతే ఇవి తీసుకుంటున్నాము. రీసెంట్‌గానే ఫిష్ తిన్నాము. సో, ఫిష్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. నచ్చితే అవి కొనుక్కోవచ్చు. లేదంటే ప్రాన్స్ కొనుక్కోవచ్చు. లేదంటే ఇవి కూడా కొనుక్కోవచ్చు. వీటిని ఏమంటారో తెలిస్తే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. ఎందుకంటే ఇవి ఎక్కువ మంది ఇష్టపడరు. చూస్తేనే ఏంటి ఇలా ఉన్నాయంటారు. బట్ కానీ టేస్ట్ మాత్రం బావుంటది. మనమైతే వీటిని తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటికెళ్ళిపోయి మంచిగా క్లీనింగ్ చేపించుకొని కుక్ చేసుకొని తినేయడమే. చూపిస్తున్నాను మీకు క్లియర్ వ్యూ అవి ఎలా కనిపిస్తాయి అనేసి. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా కష్టం అసల. పీల్ అంతా తీయాలి. మొత్తం క్లీన్ చేయాలి. లోపల కూడా బ్లాక్‌గా ఉంటది. అదైతే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్‌గా క్లీన్ చేయాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే ఇదెలా కుక్ చేయాలో అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.